హిందూ దేవతలను అవమానించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు దళిత వర్గాలను రెచ్చగొడుతూ హిందూ దేవుళ్లను దూషించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బలవంతపు మత మార్పులను భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ సమర్థించదని స్పష్టం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన దర్శనపు శ్రీనివాస్ రాజ్యాంగంలో దళితుల అభ్యున్నతి కోసమే రిజర్వేషన్లు కల్పించారని, మతం మార్పుల విషయంలో కొందరు అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై హిందూ ధర్మంపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని దళిత వర్గాలు ప్రస్తుతం సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేవలం కూటమి ప్రభుత్వంపై హిందూ ధర్మంపై ప్రతినిత్యం కూడా సభలో సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులకి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, దళితులు చర్చికి వెళ్తే వాళ్ళు క్రైస్తవులుగా గుర్తిస్తున్నారు, వారికి రావాల్సిన హక్కులని కూడా కోల్పోతారని వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి వారిపై ఒక నెరేటివ్ బిల్డ్ చేసి వారిని భారతీయ జనతా పార్టీకి, హిందూ ధర్మానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని, వారి చెప్పే మాటల్ని ఏ దళిత వర్గాలు కూడా నమ్మొద్దని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చర్చినైనా కానీ కూల్చడం కానీ, ఏ చర్చినైనా ఆపడం కానీ జరిగిన ఒక్క సంఘటన కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక కారణం కావాలి. ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి మీద అట్రాసిటీ కేసు పెడితే ఎలా చెల్లుతుంది? అది మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలా? పాస్టర్గా ఉన్న వ్యక్తి అట్రాసిటీ కేసు పెట్టడం కుదరదని కోర్టు అది కొట్టివేస్తే దాన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులందరూ కూడా ఇది వర్తింపజేసిద్ది, మీరందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీకి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలని సభలు పెట్టి వారు మా పార్టీని, హిందూ ధర్మాన్ని నిత్యం దోలనాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని కూడా మేము వారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్టాండు ఒకటే రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. బలవంత మత మార్పులకి మేము ఖచ్చితంగా వ్యతిరేకమే. బలవంత మత మార్పులను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. ఇంకోటి, మతం మారిన ఏ వ్యక్తులకైనా కానీ, ఎవరికైనా కానీ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదు. మేము అవసరమైతే ఎంతవరకైనా కోర్టు ద్వారా ఖచ్చితంగా మేము న్యాయపరంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రావణ్, వాడి పేరేంటంటే ఈ మధ్య దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది. బచ్చలకూర జోసఫ్ ఆలియాస్ ప్రశ్న రావణ్, వీడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా సీతారాముల వారిని తల్లిదండ్రులుగా భావించుకుంటాం మనం. అలాంటి సీతారాముల వారిని వాడు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? చెప్పండి. వాడికి అనుకూలంగా కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది హేతువాదులు ఈ మధ్య విజయవాడ రాష్ట్రంలో కొంత సమావేశాలు చేసి వాడికి ఉపా చట్టం ఎలా వర్తించిద్దని వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సిగ్గుందా? మీ అందరికీ బుద్ధి ఉందా? దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రాముడిని, సీతమ్మ వారిని తల్లిదండ్రులుగా భావిస్తుంటే వాడు ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాడు హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలను విమర్శిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అంటే ఈ దేశంలో రాముడిని, సీతమ్మ వారిని పూజించే వాళ్ళందరూ కూడా ఎదవలా? నా కొడక, నీ అంతా చూస్తావు, నువ్వు బెయిల్ మీద బయటికి రా. నా పేరు దర్శనపు శ్రీనివాస్, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెబుతాను. బెయిల్ మీద బయటికి నీ ఖచ్చితంగా పట్టుకొని తండకపోతే ఎప్పుడను సీతారాముల వారిని విమర్శిస్తే ఊరుకుంటావా? రాజకీయంగా ఏదైనా విమర్శ చేయి, రాజకీయంగా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించు. మేము తల్లిదండ్రులుగా భావించే దేవీ దేవతలను విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటా? వాడి మీద ఖచ్చితంగా ఉపా చట్టాన్ని అమలు చేయాల్సిందే. వాడు అసలు శాశ్వతంగా బయటికి రాకుండా వాడి మీద చట్టం పెట్టాల్సిందే. ఈరోజు క్రైస్తవ భావజాలంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గుందా? నువ్వు వాడి భార్య వస్తే ఎయిర్పోర్ట్లో తల మీద చేయి పెట్టి నువ్వు ఆమెని నేనున్నానని చెప్తావా? సిగ్గుందా? అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా?